ఛత్తీస్గఢ్లో అట 1వ తారీఖునట 1000 మంది క్రైస్తవులను చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ధర్మప్రభువులు చంపడమే తెలుసు. ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు? మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలకు భవిష్యత్తు లేదు, కానీ ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. హల్లెలూయా. పునరుత్థానం కలిగి మనం లేవబోతున్నాం. పునరుత్థానం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఇది ప్రకటించటానికి మీ రాజు వచ్చాడు. మతం కడతాను అంటే ఎట్లా? మనం మతమూలం కాదు, రాజ్యం, దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక శ్లోకం చదువుతాను, వినండి. అస్మాకం ప్రభు పరమేశ్వర ఏక ఏవ యూయం సర్వంతఃకరణై సర్వప్రాణై సర్వచిత్తై సర్వశక్తిభిశ్చ తస్మిన్ ప్రభో పరమేశ్వరే ప్రియధ్వం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, నేను మార్కు సువార్త చదివాను, టెన్షన్ పడకండి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. ఇత్యాజ్ఞా శ్రేష్టా తథా స్వప్రతివాసిన్ స్వవత్ ప్రేమ కురుధ్వం. అలాగే చెప్పండి, నిన్ను వలే. శ్లోకంలో చదివితే వాక్యంలా లేదా? ఇది మన బైబిలే. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్కృతంలో రాసిన బైబిలే. ఇది చూపించండి మనోళ్ళకు. ఎందుకో లేనిపోని శ్లోకాలు చదివిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి. ఏం లాభం లేదు. వాక్యం, వాక్యం, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇదంతా కాదు. దేవుణ్ణి ప్రేమించు, నీ మనిషిని ప్రేమించు, దేవునితో సంబంధం కలిగి ఉండు, నీ పొరుగువాడితో సంబంధం కలిగి ఉండు. ఇంతే నేను చెప్తున్నది. నువ్వేదో మతం కట్టక్కర్లా, నువ్వు క్రైస్తవ మతం అస్సలు కట్టక్కర్లా. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఈశుర్గాలీల్ ప్రదేశమాగత్య ఈశ్వర రాజ్యస్య సుసంవాదం ప్రచారయాన్. ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలిలియ ప్రాంతములోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుచుండెను. కథయామాస కాల సంపూర్ణ ఈశ్వర రాజ్య ఇచ్చ సమీపమాగతం అతో హేతోర్యూయం మనాంసి వ్యావర్తయధ్వం సుసంవాదే చ విశ్వాసిత. మీ మనసులను మార్చుకుని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించెను. శ్లోకంలో చెప్తే, అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు టైప్లో అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి, క్రైస్తవ మతం గురించి కాదు, మనం కట్టుకున్న శాఖల గురించి కాదు. దేవుని రాజ్యం చెప్పాడు. దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే, సొయ్యం లేకపోవటం, గర్వం లేకపోవటం, బీదల పట్ల మనస్సు ఉండటం. అలా ఉంటే దాన్ని సొదొమ రాజ్యంగా చూస్తాడు, దానిని మానవ నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు. కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం, ఆయన రాజ్యం నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం. కాగా 4వ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము
ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు. కానీ తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు. ఆ నగరం ప్రపంచాన్ని ఏలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం, ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు. ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు. మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి, ఇలాగే హెచ్చయ్యాయి, అలాగే సర్వనాశనమయ్యాయి.